దావోస్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఇద్దరు సీఎంల పర్యటన జరుగుతోంది. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జ్యూరిచ్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడి నుంచి దావోస్ కు వెళ్లారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. దావోస్ వెళ్లే ముందు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కావడం ఆసక్తి రేపింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపు ముచ్చటించుకున్నారు. వారితో పాటు మంత్రులు నారా లోకేష్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. చంద్రబాబును కలిసిన ఫోటోను ట్వీట్ చేసిన సీఎం రేవంత్, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, భవిష్యత్తుపై జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో చర్చించుకున్నామని తెలిపారు. రేవంత్ ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు, రెండు రాష్ట్రాలు ఒకే ఆత్మ, తెలుగు సమాజం వెలిగిపోవాలి, తెలంగాణ సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉందని రిప్లై ఇచ్చారు. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ నుంచి హిల్టన్ హోటల్ కు వెళ్లారు. హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి అవకాశాలను వివరించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత జ్యూరిచ్ కు వెళ్లారు. స్విస్ సిటీలో పారిశ్రామికవేత్తలతో విందు సమావేశంలో పాల్గొంటారు ఏపీ సీఎం. అంతకుముందు తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు తనను చూసేందుకు వచ్చిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ చనిపోయిన తర్వాత గుర్తించుకుంటారని, తనను మాత్రం బతికుండగానే గుర్తించుకున్నారని చెప్పారు. నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. సీఎం రేవంత్ రెడ్డి జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైల్లో బయలుదేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న రేవంత్ పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సమావేశం కానున్నారు.